తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్ఘాంతపోయేటువంటి సన్నివేశం అయితే మనం చూస్తున్నాం. గత కొన్ని గంటలుగా వైరల్ అవుతూ అది కూడా జవాన్ వృత్తిలో ఉండి ప్రస్తుతం డిఆర్డీఓలో సెక్యూరిటీగా పనిచేసినటువంటి గురుమూర్తి గారు చేసిన పనికి యావత్ ప్రపంచం కూడా సిగ్గుతో తలదించుకుంటూ చేత్కారాలను ఎదుర్కొంటూనే ఉన్న సందర్భాలు మనం చూస్తున్నాం. సో ప్రస్తుతం దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ యూత్ ప్రెసిడెంట్, హుజరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఇమ్మడి సతీష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. సో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిదీ సంచలనం. ఈ మధ్యన ఏది చేసినా కూడా అది దోపిడీలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ప్రతిదీ కూడా కేర్ ఆఫ్గా అయిపోతున్న ఇలాంటి దురాఘాతాలకి ఈరోజు పరాకాష్ఠ చేరిపోయిన సందర్భం మనం చూస్తున్నాం. గురుమూర్తి అనే ఆయన తన భార్యని చంపి ముక్కలు చేసి విచిత్రంగా ఒక మనిషి జన్మలో ఉండి మనిషి ఎలా అయితే బిహేవ్ చేయకూడదని కలలు కంటామో అది వాస్తవ రూపం దాల్చేలాగా చేశాడు. యావత్ ప్రపంచం చేత్కారాలను ఎదుర్కొంటున్నాడు ఇప్పుడు ప్రస్తుతం. సో దాని గురించి మీరు ఏమంటారు? అసలు ఏంటి, ఏమై ఉండొచ్చు? ఆయన అంత మనోవేదనకు గురయ్యాడా, లేకపోతే ఆయన మానసిక ప్రాబ్లమే అలాగా, లేకపోతే ఆయన ఏ ఉద్దేశంతో చేస్తుంటాడంటారు? అతను ఏ ఉద్దేశం చేశాడో ఎలా చేశాడో కానీ ఇది మాత్రం చాలా దారుణం, అన్యాయం. ఎందుకంటే అతను ఒక మానవుడే, ఒక మనిషే. అతను నమ్మి వచ్చిన భార్య కూడా వాళ్ళ అమ్మా నాన్న ఎన్నో ఆశలు కోరికలు పెట్టుకొని పంపించచ్చు. సరే ఇక్కడ ఏం జరిగిందో ఏమైందో వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధ ఎందుకు వచ్చిందనే విషయాన్ని మనం గమనిస్తుంటే వాళ్ళ పర్సనల్ విషయాన్ని వాళ్ళిద్దరి మధ్య ఉంచుకోవాలి. కానీ బహిరంగంగా వచ్చిన తర్వాత దాన్ని మనం ప్రజలకు మనము అందరికీ ఈ సమాజానికి సొసైటీకి సానుకూలంగా ఉండాలి. కానీ ఇంత భయంకరంగా చేస్తూ మన చూసి, అంటే ఇప్పుడు ఈయన ఒక జవాన్ అంట, ఈయనను చూసి ఇంకో కూడా నేర్చుకునే విధంగా ఉండద్దు. ఇప్పుడు మీరు అన్నట్టు మన తెలంగాణ రాష్ట్రం, మన రాష్ట్రం ఇలా అవుతుంది ఈ మధ్య అన్నారు కదా. ఈ నార్త్ ఇండియన్స్ వాళ్ళు బయట యూపీ, బీహారు ఉన్న వాళ్ళంతా ఇక్కడ ఎక్కువ రావడం వల్ల, వీళ్ళు ఈ జవాను ఉన్న పని మీద వాళ్ళు అక్కడ చేయడం వల్ల ఇలాంటి వాళ్ళు కూడా ఈ దారుణాన్ని చూసి ఊహించుకొని వాళ్ళు అలా తయారవుతారు అనుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళ వల్ల ఇంకొక ఈ మా యువత కానీ ఇంకా వేరే వాళ్ళు కూడా తయారవడే కదా. సో భయంకరంగా మంచిని తీసుకునే వాళ్ళు ఉంటారు, చెడుని తీసుకునే. అసలు ఈ రోజు మంచి ఎవరు తీసుకుంటారండి? ఇప్పుడు చెడు చూసి మీకు తెలిసిన విషయం అంట, మనం మంచి అనేది గడప దాటే లోపు చెడు అనేది గల్లీ దాటిపోతుందట. మంచి మన గడప దాటే లోపు చెడు గల్లీ మొత్తం దాటి వెళ్ళిపోతుంది. అందుకే చెడుకున్న పవర్, నెగిటివ్ ఉన్న ఇన్ఫాక్ట్ అంతా భయంకరమైంది. ఇప్పుడు దీన్ని ఎవరు మంచిగా తీసుకోరు. అది వాడు అలా చేశాడు, నా కోపం నేను కూడా అలా చేస్తా అని ఇంట్లో ఇక మీద వాళ్ళ భార్య కూడా ఇలాంటి ఇబ్బందులు పడతా అంటారు. సో ఏదైనా మనం పని చేస్తే మనం ఆదర్శంగా తీసుకొని మనం ఇన్స్పైర్ చేసుకునేటట్టు ఉండాలి. కానీ ఇంత భయంకరం చేయొద్దు. దీన్ని వెంటనే ఈ పోలీస్ శాఖ వాళ్ళు వీటి మీద అంతకుముందుకు నేను చిన్నగా ఉన్నప్పుడు మా ప్రాంతాలలో, మన వరంగల్ కర్మ ఏరియాలలో వాల్ పోస్టాలు వేసేది. నక్సలైట్లను ఇలా నరికి చంపేసిన, లేకపోతే వాళ్ళు కాల్చి చేసిన వాళ్ళను, ఇలాంటి దారుణాల మీద అవగాహన కోసం వాల్ పోస్టర్లు ఇచ్చేది. సో ఇట్లాంటి ఇప్పుడు ఈ మన పోలీస్ శాఖ కానీ, మన మీడియా వాళ్ళు కానీ, ఇంకా ఈ ప్రభుత్వం కానీ ఇలాంటి వాటి మీద అవగాహన కోసం. సో ఒక మానవులు చంపుకోవడం ఎంత భయంకర విషయం అండి. ఇది మన రాష్ట్రాలలోనే, మా 2 రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉంటుంది కావచ్చు, బయట రాష్ట్రాలలో ఇంతగానో ఉండదు. ఒకవేళ వాళ్ళ భార్య నచ్చలేదు, వాళ్ళ భార్య పద్ధతి బాగాలేదు, మందలించాలి, వాళ్ళ ఇంట్లో చెప్పాలి, లేదంటే కుటుంబ సభ్యులు పిలిపించి మాట్లాడాలి. లేదు నచ్చలేదు, నీకు ఇష్టం లేదనుకో, మామూలుగా చెప్తున్నా, అతనికి ఇష్టం లేకపోతే వాళ్ళ భార్యను అయ్యో నీ ఇష్టం వచ్చి నువ్వు బతుకు, నువ్వు ఇక్కడ ఉండాలి. ఇప్పుడు మన స్వేచ్ఛ ఉంది కదా, అమ్మాయిలు కూడా బతికే స్వేచ్ఛ ఉంది కదా. మన కోర్టే దానికి ఒక తీర్మానం ఇచ్చింది. నీ కోర్టు ఆదేశం వివరించాలి, నీకు ఉంది కదా. నువ్వెవరు ఒక వ్యక్తిని మన ఇంట్లో మన భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరైనా ఇంకో వ్యక్తిని మనసు బాధ పెట్టే పని కానీ, మాట కానీ రైట్స్ అర్హత మనకు లేదు. ఇంత దారుణమా? ఇలా ఎంత అంటే అతనికి ఎంత క్రూరమైన మనిషి అయితే, ఎంత భయంకర మనిషి అయితే, అతనికి అసలు జాలి, దయ, మనిషి అనే వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఇంత ఘోరంగా మనిషిని చంపటే. ఎవరైనా కూడా ఒక చిన్న తప్పు చేసినా బాధపడతాం, కానీ చంపి కుక్కర్లో వేసి ఉడకబెట్టి మళ్ళీ ఎండబెట్టి మరీ పొడి చేసినట్టే ఎంత కసి ఉంటే వేయాలి. అసలు అతను మనిషేనా? దీని మీద మహిళా సంఘాలు కానీ, ఇప్పుడు ఈ టీవీలలో అక్కడ ఇక్కడ మోటివేషన్ చెప్తున్న వీళ్ళు అందరూ ఏం చేస్తున్నారు? ఈ మహిళా అధ్యక్షులంతా ఏం చేస్తున్నారు? దీని మీద ఒక సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి. సరే మహిళలు ఏదో తెలుసో ముష్ట జరగచ్చు, పొరపాటు జరగచ్చు, కూర్చొని సర్ది చెప్పుకోవాలి కదా. నీకు ఇష్టం లేకపోతే నువ్వు వదిలేయచ్చు. ఇలాంటి దారుణం చేస్తే రేపు వాళ్ళ పరిస్థితి ఉంది. ఆమె కన్నా వాళ్ళ అమ్మ నాన్న ఎలా ఈ రోజులలో ఒక ఆడ కూతుర్ని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలంటే ఎలాంటి భయం వేస్తుంది. కాబట్టి ఇవన్నీ చూస్తూ దారుణాలు ఏమైపోతా అంటే వాళ్ళ అవసరం అనుకుంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళు వేసుకోవాలి. ఒక జవాన్ అంటున్నారు, ఆర్మీ జవాన్ అంటున్నాడు. ఒక సొంత ఇంట్లో భార్యనే ప్రేమించలేనివాడు దేశాన్ని ప్రేమిస్తున్నాడు. ఇంత సైకోజం ఉంటుందా? నీకు ఉండొచ్చు, నీకు 100 సమస్యలు ఉండొచ్చు, అది నీ వరకే పెట్టుకోవాలి. పబ్లిక్ వచ్చినప్పుడు, పబ్లిక్ సొసైటీలో ఉన్నప్పుడు నేను చూసి ఇంకో 10 మంది ఎలా అవుతారు అనేది దాని గురించి చూడాలి కదా, ఆలోచన చేయాలి కదా.
దీనిపైన వెంటనే దీనికి సంబంధించిన అధికారులు వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని ఇంకోసారి ఫ్యూచర్లో ఇంకెవ్వరు ఇలాంటి చేయాలన్నా వణుకు పుట్టి భయపడే పరిస్థితి తీసుకురావాలి. అలాంటి యాక్షన్ తీసుకుంటేనే ఇంకెవ్వరు ఇలాంటి తప్పు చేయడు. నేను జవానే కావచ్చు, ఆర్మీ కావచ్చు, ఒక డిపార్ట్మెంట్ వ్యక్తి, మనకు ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే మనం ఎంత బాధ్యతగా ఉండాలి. వందల మందికి మనల్ని చూసి మనల్ని ఆదర్శంగా రావాలి. నా జీవితంలో నేను కూడా చిన్నప్పటి నుంచి ఆర్మీ పోదాం అనుకున్న వ్యక్తిని. ఇలాంటి వ్యక్తులను చూస్తే ఆర్మీకి ఎందుకు పోతాం మనం? ఆర్మీ అవుతుందా? ఆర్మీ అంత సిగ్గు సెట్ అవుతుంది ఇప్పుడు చేసే కదా. సో అలా చెప్పుకుంటూ నేనే రిటైర్డ్ ఉన్నా పోయినా జవానే అంటే జవాన్ అనే వెళ్తే ఆ దేశాన్ని కాపాడడానికి వెళ్ళాలని ఆలోచన ఉండాలి. కాబట్టి ఇలాంటి వ్యక్తులను మనం దాన్ని ప్రోత్సహించద్దు. ఇలాంటి వ్యక్తులను వెంటనే తగిన చర్య తీసుకొని ఇంకా ఎన్ని చేసినా కూడా ఇప్పుడు ఆమె మీద క్రూరంగా ఆలోచనకు ఆయన చేసిన పనికి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఈ వ్యక్తిని కూడా మనం ఏదో చంపి కుక్కరేస్తే ఈ కసి పని తీరేది కాదు. కాబట్టి ఇంకొకళ్ళు ఇలాంటి ఆలోచన వచ్చినా కూడా ఇంకో వేరే వ్యక్తి ఆలోచన వస్తే ఇలా చేయకూడదని ఒక చట్టం కడిగా నిర్ణయం తీసుకోవాలి.